ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవిక. సో బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీక్తో అయిపోబోతుంది. సో చాలా మంది బిగ్ బాస్ లవర్స్ కూడా బాధపడే సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ఈ 5 మెంబర్స్ కంటెస్టెంట్స్లో ఎవరు విన్నర్ కాబోతున్నారు అనే కుతూహలం, ఆతృత చాలా మందికి ఉంది. సో మాకు వచ్చిన సమాచారం మేరకు ఎవరు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కాబోతున్నారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ, అన్నపూర్ణ యొక్క ముద్దు బిడ్డ అనుకుంటే మనందరికీ తెలుసు తనుజ. సో తనుజ మేబీ అయి ఉండొచ్చు అనే ఒక వార్త కూడా వినిపిస్తూ ఉంది. సో తన విషయం పక్కన పెడితే ఇప్పుడు మిగిలిన నలుగురిలో మనం బాగా వినిపించేది కళ్యాణ్. సో కళ్యాణ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే తను జెన్యున్గా ఆడతాడు. అంటే స్టార్టింగ్లో చూసుకుంటే తన ఆట చాలా వరకు కూడా ఎవరు కూడా మెచ్చుకొని తగ్గ విధంగా ఉంది. బట్ ఇప్పుడు చూస్తుంటే కళ్యాణ్ చేసే ప్రతి ఒక్క పని కావచ్చు, గేమ్లో ఎఫర్ట్స్ కావచ్చు, అందరితో హౌస్లో మెదులుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అందరూ నోటీస్ చేసి జనాల దగ్గర నుంచి మన దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ అనేది కళ్యాణ్కి వెళ్తూ ఉంది. సో అందుకనే ఈ ఇద్దరు పేర్లలో కళ్యాణ, తనుజాన అని చూసుకుంటే కళ్యాణే మేబీ విన్నర్ అవ్వచ్చు అనే వార్త కూడా వినిపిస్తుంది. సో ఇంకొక థర్డ్ పర్సన్ చూసుకుంటే మనకి ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ జబర్దస్త్ పరంగా మనకి అన్నిట్లో తను నవ్విస్తూ, సో హౌస్లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అవ్వకుండా ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారు అని అందరికీ నచ్చే విధంగా అది ఇమాన్యుయల్ అని చెప్పొచ్చు. సో ఇమాన్యుయల్ నుంచి చూసుకుంటే మేబీ థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు అనేది అయితే వినిపిస్తూ ఉంది. సో బహుశా థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు. బట్ ఇమ్ము గెలుస్తారు అని కూడా తన ఫ్యాన్స్ ఎదురు చూసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ అక్కడైతే కొంచెం తగ్గుతూ ఉంది. థర్డ్ ప్లేస్లోనే మేబీ ఉంటాడేమో ఇమాన్యుయల్ అని. సో దెన్ ఫోర్త్ ప్లేస్ చూసుకుంటే మన డిమోన్ పవన్. సో ఈయన కూడా మేబీ కళ్యాణ్తోనే పోటాపోటీగా ఉండే ఒక స్థాయి నుంచి ఈరోజు ఫోర్త్ ప్లేస్కి వచ్చాడు అని బహుశా దీని వెనకాల రీతునే కారణం అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. దెన్ రీతు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఫీలింగ్ ఏంటంటే మేబీ ఇప్పుడు డిమోన్ పవన్ తన యొక్క ఆట యొక్క తీరుని మార్చుకుంటాడేమో, తన ఒరిజినాలిటీ ఇప్పటికైనా బయటకు వస్తుందేమో అని వేచి చూశారు. కానీ మరి ఈ వీక్లోనైనా తన యొక్క ఒరిజినాలిటీ బయటకు రావాలని చాలా మంది వ్యూయర్స్ కూడా కోరుకుంటూ ఉన్నారు. సో అందులో భాగంగానే డిమోన్ పవన్ ఫోర్త్ ప్లేస్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం. సో దెన్ ఫిఫ్త్ ప్లేస్ చూసుకుంటే సంజన గారు. సో సంజన గారు మన ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించిన పర్సన్ కాదు. బట్ అయినప్పటికీ తనకు వచ్చిన స్టార్టింగ్లో చూసుకుంటే తన మాటలతోటి అందరు నవ్వుకున్న, కొంతమంది హౌస్లో ఉన్న వాళ్ళు అండ్ అలానే బయట ఉన్న వాళ్ళు కూడా, ఆడియన్స్ కూడా చాలా హర్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే తను మాట్లాడే అండ్ వదిలేసే పదాలు ఎవరికి కన్వే అవ్వక తను మాట్లాడుతున్న మీనింగ్ ఒకటి, కానీ జనాలకి అర్థమవుతుంది ఒకటి. బట్ ఇప్పుడు లాస్ట్ సీజన్కి వచ్చేసరికి తన తెలుగు మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. సో ఆ విషయంలో అయితే సంజన గారిని మెచ్చుకోవచ్చు. బట్ కొన్ని విధాలుగా తనకి ఎక్స్ప్రెస్ చేయడం రాలేదు కాబట్టే ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు. బట్ ఎనీవే టాప్ 5 వరకు వెళ్ళారంటే ది గ్రేట్ అనే చెప్పొచ్చు. ఎందుకనంటే రీతు చౌదరి కావచ్చు, ఇంకా చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళతో అండ్ దట్ భరణి గారితో కూడా పోల్చుకుంటే దెన్ వేరే స్టేట్ నుంచి వచ్చి కూడా మన తెలుగు ఆడియన్స్ని మనసు గెలుచుకొని టాప్ 5 వరకు వెళ్ళిందనంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ 5 గురించి మాట్లాడుకుంటే మీరేమనుకుంటున్నారు? సో తనుజ విన్ అవుతుందంటారా, లేదు అని మన కళ్యాణ్ విన్ అవుతారా, ఇమ్మువా, సంజనానా, డెమాన్ పవనా? సో లాస్ట్ సీజన్ 8 చూసుకుంటే మనందరికీ కూడా చాలా ఒక ఆతృత ఉండే కదా, ఎవరు గెలుస్తారు, నిఖిల్ గెలవాలని చాలా మంది, గౌతమ్ గెలవాలని చాలా మంది సీజన్ 8లో కూడా చాలా 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 వెయిట్ చేసాము. దట్ నిఖిల్కే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నిఖిల్ విన్నర్ అవడం జరిగింది. అండ్ సీజన్ 7 చూసుకుంటే మనకి పల్లవి ప్రశాంత్. సో అందరితో
సో ఎంటైర్డ్ సెలబ్రిటీస్ అందరితో పోటీ చేసి ఈరోజు అంటే తను సీజన్ 7 టైటిల్ విన్నర్గా, బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. సో ఈరోజు మనకి ఇక్కడ ఆర్మీ నుంచి వచ్చినటువంటి కళ్యాణ్ సో గెలవాలని చాలా మంది కూడా కోరుకుంటూ ఉన్నారు. సో బట్ ఈ బిగ్ బాస్ గురించి చాలా సార్లు చెప్పడం జరిగింది ఏంటంటే అసలు ఎందుకు ఈ షో, జనాల టైం వేస్ట్, ఇంకొకటి అసలు ఈ హౌస్లో రియల్గా సీజన్ 9 అంత అట్టర్ ఫ్లాప్, ఈ 8 సీజన్స్ ఏవి కూడా అవ్వలేదని చెప్పేసి చాలా మంది వ్యాఖ్యలు చేయటం. సో ఇప్పటికీ ఆడియన్స్ లో కూడా యా బిగ్ బాస్ ఏదో పెట్టారు కదా చూద్దాంలే అనే ఒక అయితే వచ్చేసింది జనాల్లో. బట్ ఈ 5గురు వల్ల మేబీ బహుశా ఈ వీక్ అంతా కూడా దీనిపైన ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది అని మన నాగార్జున గారి యొక్క అభిప్రాయం కూడా, సో జనాల అభిప్రాయం కూడా అందే. సో ఈ వీక్ అంతా కూడా వీళ్ళకి ఏమి టాస్క్లు అనేవి ఉండవు, జస్ట్ ఫన్ గేమ్స్ ఉంటాయి కాబట్టి సో వీరి యొక్క ప్రతాపం చూడాల్సిన పని ఆల్రెడీ మనకి లాస్ట్ వీక్ నుంచి అయిపోయింది. జస్ట్ ఈ వీక్ మనం టైం పాస్ కోసం చూడటం తప్ప అక్కడ ఇంకేమి ఉండదు. సో తనుజాన, కళ్యాణ వీళ్ళిద్దరిలో ఎవరు అని అంటే నాకు తెలిసినంత వరకు మన అన్నపూర్ణ ముద్దు బిడ్డ తనుజానే అని నేను అనుకుంటున్నాను. కానీ జనాలు లేదు మేము చూస్తున్నాము కళ్యాణే గెలవాలి అని మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇంకే ఓట్ చేయమని చెప్తాను. సో నా ఓట్ మాత్రం కళ్యాణ్కే, దాని మీ ఓట్ ఎవరికి అనేది నాకు తెలీదు. బట్ కళ్యాణ్ గెలవాలని అనుకునే వాళ్ళు మా టీం నుంచి నేను కూడా అనుకున్నా. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం కాబట్టి, సో ఎందుకనంటే నిజాయితీయే నిజమే ఎప్పుడైనా గెలవాలి. సెలబ్రిటీస్తో పాటు పోటీ చేసి దాని కామన్ మ్యాన్ గెలవాలి అని అంటే మాత్రం డెఫినెట్గా మీ ఓట్ కూడా కావాలి. సో మీరెవరు మీ గెలుస్తారు అనుకుంటున్నా డెఫినెట్గా మీ కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ గెలుస్తాను. నెక్స్ట్ వీక్ డెఫినెట్గా ఎవరు గెలిచారనేది వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.